హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఎంకే కావ్యశ్రీ వంటలు అండ్ హోమ్ వీడియోస్. ఈరోజు వచ్చేసి నేను ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, టమోటాలు 3 కలిపి కర్రీ చేస్తున్నాను. అన్నంలోకి కానీ చపాతీలోనికి బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కట్ చేసిన తర్వాత టమోటాలు కట్ చేసుకోవాలి. ఆలుగడ్డలు వచ్చేసి ఇంత సన్నగా కట్ చేసుకోకూడదు, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇంట్లో 2 ఆలుగడ్డలు ఉన్నప్పుడు, ఇంకా ఏమి కూరగాయలు లేనప్పుడు, ఏం చేయాలనో తోచనప్పుడు ఇలా 3 కలిపి కర్రీ చేయండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి మనకి చపాతీలు చేయాలి అనే అవసరం కూడా లేదు. అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. అంటే ఎప్పుడైనా మనకి చపాతీ చేసే ఓపిక లేనప్పుడు, ఓన్లీ అన్నంలోకే తినాలన్నప్పుడు, పప్పు అటువంటివి తినబుద్ధి కానప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి తినండి. చాలా బాగుంటుంది అన్నంలోకి. ఆలుగడ్డలు చూసారు కదండి, ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. స్టవ్ మీద ఒక బోల పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మనం ముందుగా కోసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసి ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, తగినంత పసుపు వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు నేను టమోటాలు వేస్తున్నాను. టమోటాలు అన్నీ బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అన్నీ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకోవాలి.
చూశారు కదండి, అంతే సింపుల్గా కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.